ఎంత? 5,000. రూమ్ ఏంటి ఇంత చండాలంగా ఉంది? మిమ్మల్ని ఎవరు రమ్మన్నారండి చండాలంగా ఉంటే మమ్మల్ని అడగడానికి? బావగారు, అవసరం మనది. వాళ్ళ ఇష్టానికి వాళ్ళేదో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ మాటలు పట్టించుకోవడం వేస్ట్. ఈ రాత్రికి ఎలాగోలా మనం ఇక్కడ ఉండక తప్పదు. ఆ డబ్బులేవో ఇచ్చేసేయండి. ఊరికే ఉండు. సర్లేరా, ఇప్పుడు ఆయనతో డిస్కషన్ ఎందుకు? ఈ రాత్రి ఒకరోజు ఉంటే సరిపోతుంది. బావా, ఒకసారి ఆలోచించు. ఎక్కడికి వెళ్తాం ఈ టైంలో? ఇదిగోండి. సరే వెళ్ళండి. మాధవ్ రండి. పదండి. ఎందుకు భయపడుతున్నావు లేక్యా? ఏంటి భూమి నువ్వు కూడా అసలు భయపడి చేస్తుంటే? డోరేరా. కూర్చో. ఒక్కో మనిషి ఒక్కో రకంగా ఉన్నారు. వాడు చూస్తేనేమో దెయ్యం, అంతగా మాట్లాడిన వాడు దెయ్యం అంటే నాకు అసలు అర్థం కావట్లేదు. ఇప్పటికైనా అసలు మనం నిజంలో ఉన్నావా లేదా భ్రమలో ఉన్నావా అర్థం కావట్లేదు. కల కాదన్నయ్య, వాళ్ళందరూ చెప్పినట్లు ఇదేదో కొంచెం వింత ప్రాంతంలానే ఉంది. లేదంటే చచ్చిపోయిన మనుషులు రావడం ఏంటన్నయ్య? అటు తిరిగి ఇటు తిరిగి దయ్యాలు తిరిగి చోటుకి తీసుకుని వచ్చారు. ఈ రాత్రి ఇక్కడ పడుకుంటే తెల్లవారిలోపు మనం కూడా దయ్యాలమైపోతామేమో. కళ్ళ ముందే దయ్యం కనిపించింది కదా బావా. ఇలాంటి చోటు పడుకుంటే ఇంకేమైనా ఉందా? పోలీసులు చెప్పారు కదా, దగ్గరలో ఇది తప్పితే ఇంకేమీ లేదు అని. ప్రస్తుతానికి ధైర్యం చేసి ఇక్కడ ఉండడం తప్పితే మనం చేయగలిగింది ఇంకేమీ లేదు. లేదంటే అడవుల్లో పడి నడుచుకుంటూ వెళ్ళాలి. వద్దులే, అందరం ఒకే చోట ఉందో. రేయ్ కూర్చో. వీళ్ళందరికీ ఎలా నిద్రొస్తుందో ఏంటో. దయ్యాల కుంప. ఒక ఫ్యాన్ లేదు, ఏసీ లేదు, ఏమీ లేదు. ఈ గప్పులో ఎలా ఉండాలి? ఏమైంది? రే మాధవ చూడు. మాధవ్ బాబా, దయ్యం బాబా. చూస్తున్నాడుగా, ఉండు. అన్నయ్య, అక్కడ ఎవరు లేరన్నయ్య. లేదు, ఉంది అక్కడ, నేను చూసాను కదా. నన్ను చెప్పు, నమ్మట్లేదు. ఎవరు లేరని చెప్తున్నాడు కదా.